స్త్రీలలో ఉండేటటువంటి క్రోమోజోమ్స్ 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. పురుషునిలో ఎక్స్ వై క్రోమోజోములు ఉంటాయి. ఎప్పుడైతే స్త్రీ పురుషులు కలుస్తారో అప్పుడు స్త్రీలో నుంచి రిలీజ్ అయ్యేటటువంటి క్రోమోజోమ్ ఒకటే, 2 ఎక్సే. 2 ఎక్సే. పురుషుల్లో 2 ఉంటే 2 ఏంటిది? ఒకటి ఎక్స్ ఒకటి వై. ఇప్పుడు పురుషునిలో నుండి ఎక్స్ క్రోమోజోమ్ వెళ్ళి స్త్రీలో ఉన్నది ఏంటిది? స్త్రీలో 2 ఎక్సే కాబట్టి ఎక్స్ వెళ్ళి ఎక్స్ తో కలిసింది అనుకో, అప్పుడు అమ్మాయి పుడుతుంది. డాక్టర్ చెప్పే విషయం ఇది, అమ్మాయి పుడుతుంది. ఎప్పుడైతే స్త్రీలో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోముతో పురుషునిలో నుండి వై క్రోమోజోము వెళ్ళి కలిస్తేనే కుమారుడు పుడతాడు. అంటే కుమారుడు పుట్టడానికి ఏం కావాలి? వై క్రోమోజోమ్ కావాలి. వై క్రోమోజోమ్ స్త్రీలో ఉంటుందా పురుషుల్లో ఉంటుందా? పురుషుల్లో మాత్రమే ఉంటది. మరి అమ్మకు పురుషుడు ఎట్ట పుట్టాడు? సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ఆ ఏకైక దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఈ మురడి ప్రాంతానికి మొదటిసారిగా నన్ను పిలిచినటువంటి సహోదరుడు మరి పురుషోత్తం తనకును, అలాగే ఈ ప్రాంతంలో సేవ చేస్తూ మిమ్మల్ని మరి దేవుని దగ్గరికి చేర్చాలి, విశ్వాస విషయంలో బలపరచాలి, ఆత్మీయతలో మిమ్మల్ని నడిపించాలి అనే ఆలోచన కలిగి కష్టపడుతున్నటువంటి మీ సేవకుడు, నా తోటి సేవకుడైనటువంటి సహోదరుడికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ, పెద్దలు, చిన్నలు, సంఘ సభ్యులు, అలాగే బంధుమిత్రులు ఎవరైతే వచ్చారో మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతం నాకు కొత్త, దాదాపు నేను కూడా మీకు కొత్త అనుకుంటున్నాను. మీరందరేమో బాగా పర్ఫెక్ట్ గా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, బాగా కన్నడ మాట్లాడుతున్నాడు. అందరు ఆల్మోస్ట్ ఆల్ కన్నడనే మాట్లాడుతున్నారు కదా. వాక్యం చర్చికి వెళ్తే ఆదివారం కన్నడలోనే వింటారా, తెలుగులో వింటారా? తెలుగులోనే వింటారా? కొంచెం వెరైటీగా ఉంది మీ ఏ వారం అంతా. మాట్లాడటం మాత్రం కన్నడ, వినటం మాత్రం తెలుగు. ఈవెన్ దో నేను వచ్చినప్పుడు మన పురుషోత్తం అన్నగారి మిస్సెస్ అక్కగారిని అడిగితే 10th వరకు చదువుకున్నాను, కానీ కన్నడలో చదువుతా కానీ తెలుగులో చదవటం రాదు. వదిన గారే కదా? ఎస్, అదే వాళ్ళ అన్నగారి భార్య అని చెప్పాను. మరి మీరందరు ఎవరు? మీరు కూడా కన్నడ చదువుతారా, తెలుగు చదువుతారా? చదువుకున్నాము, బైబిల్, తెలుగు బైబిల్ చదవగలము అనే వాళ్ళ చేతులు లేపండి చూద్దాం. తెలుగు బైబిల్ మేము చదవగలము. ఓకే, సంతోషం. ఇందాకలా లాస్ట్లో వాక్యానికి ముందు ఒక సహోదరుడు పాట పాడాడు, భలే చక్కగా పాడాడు. ఎటు పోయారు? లేరా? వెళ్ళిపోయారా? బాగుంది, చక్కగా పాడారు, అందుకోసం అప్రిషియేట్ చేద్దామని. అంతే. దేవుని పట్ల మీకున్నటువంటి ఆసక్తిని బట్టి, మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. జనరల్గా అండి, మనుషులముగా మనం చేసేటటువంటి పని ఏంటంటే ఎలా ఉంటుందనంటే, పుట్టుక జరిగిన ఒక వ్యక్తి పుట్టాడు అని చెప్పేసి మంచి బిర్యానీ, చికెను, మటను చేసుకొని విందే కదా, తినటమే కదా. పుట్టాడని చెప్పేసి తినటమే, చనిపోయినా కూడా వదిలిపెడతామా? చనిపోయినా కూడా మరలా ఏం చేస్తాం? మరలా తింటమే. మధ్యలో పెళ్ళైనా తినటమే, పెద్ద మనిషి అయినా తినటమే. అసలు ఏ ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ ఏంటిదంటే తినటమే. అలా అని కేవలం ఫంక్షన్లలోనే తింటున్నావా, ప్రతిరోజు తినట్లేవా అంటే ప్రతిరోజు మళ్ళా అరే రే 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 చూసారెట్టుందా? కరెక్ట్ గా కనుక ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుందండి. పుట్టిన వెంటనే, పుట్టినప్పుడు మొదలు పెట్టాము తిండి తినటం. ఎప్పుడు వదిలేస్తాం తెలుసా? అబ్బా, తిని 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 అమ్మా తినలేని రైగా నా శాత కాదు అని లోపల మిషన్ పాడైపోతుంది చూడు. ఎప్పుడు బాగా వృద్ధాప్యం వచ్చేంత వరకు వదిలిపెట్టం. అసలు ప్రపంచంలో భూమి మీద ఎన్ని రకాల తిండి ఉందో మొత్తం వెతికి మెతికి మరి 65, 75, 105 మొత్తం, అబ్బా ఎన్ని రకాల తిండి ఉంటే ఎన్ని రకాల ఫ్రైలు చేసేసుకొని తిని 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 మళ్ళా మనం చేసే పనులంతా దేనికోసం? ఎన్ని చేసినా దానికోసమే.
కోటి విద్యలు కుటి కోసమే అని చెప్పేసి మళ్ళీ కష్టపడటం దేనికోసం అంటే తిండి కోసమే. తినేటప్పుడు పోయి అడిగినాం అనుకో, కాస్త కష్టపడుతున్నటువంటి వ్యక్తిని, ఏంది బాబాయ్ తింటున్నావు, గబగబ గబగబ తింటున్నావు ఏంటి బాబాయ్ అని చెప్పేసి అంటే, చాలా పని ఉంది నాయన, పని చేయాలి, పని ఎవడు చేస్తాడు, అందుకోసమే తింటున్నా అంటాడు చూడు. అవునా కదా? కష్టపడుతున్నప్పుడు పోయి అడిగినాం అనుకో ఎట్లుంటది? ఏంటి బాబాయ్ జుట్టు తెరిసింది, తెల్ల జుట్టు వచ్చేసింది, అయినా కూడా పొలానికి వెళ్ళి ఈ రేంజ్ లో కష్టపడుతున్నావే, ఏంది సంగతి అని చెప్పేసి మాట్లాడామనుకో ఏమంటాడు? ఎవరు పెడతారు నాయన, తినాలి కదా. అబ్బా, అంటే తిండి కోసం కష్టపడటం, కష్టపడుతుంది ఎందుకోసం? మళ్ళా తిండి కోసం. ఎంత విచిత్రంగా ఉందంటే మన జీవితం. కేవలం తిండి కోసమే చచ్చిపోయినాడు. ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి ఆలోచిస్తే తిండి తప్ప వేరేది కనపడదు చూడు. తిండి తప్ప వేరేది కనపడదు మనకు. అవునా కదా? ఇదంతా ఎందుకు చెప్పానంటే, ప్రతిరోజు తినే తిండేనండి, కొత్తదేం ఉండదు ఇక్కడ. అవునా కదా? ఇంతకు ముందు తిన్నదే. కాబట్టి తిండి గురించి కాకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి పాఠం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? దాదాపు చాలా మంది చేతుల్లో బైబిల్ కనపడట్లేదు. కాస్త చర్చికి వెళ్ళేటోళ్ళు అయితే కాస్త బైబిల్ చేత పట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఓకేనా? సంతోషం. ఈరోజు మన పాఠం ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ టైటిల్ ఉంది చూడండి, ఏముంది? మాకు తెలియదు మరి పుట్టుక అంటే ఏంటో. పుట్టుక అనగా ఏంటట చూడు. అవునా కదా? కొంతమందికి అలా ఉంటది. పుట్టుక అంటే, పోనీ పుట్టుక అంటే ఏంటో మీరు చెప్పండి చూద్దాం ఒక మాటలో. పుట్టుక అంటే ఏమిటి? ఏమండి? పుట్టుక అంటే ఏమిటి? జనరల్ గా దాదాపుగా మీ అందరికి తెలిసినటువంటి విషయం ముందు ఒకటి చెప్తాను, ఆ తర్వాత మీకు తెలియని విషయాలు చెప్తాను. పుట్టుక అని అంటే పుట్టకకు ముందు, మనం పుట్టడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఈరోజు అదే కదా, అమ్మాయి పుట్టిందని చెప్పేసి ఆవిడకి పేరు పెట్టేటటువంటి కార్యక్రమంలో మనమందరం ఈ విధంగా కూడుకోవటం జరిగింది. ఆవిడ ఎప్పుడు పుట్టింది? డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైనా ఎవరైనా చెప్తారా? తండ్రి మే 29 ఏ సంవత్సరం? 2025 మే 29వ రోజు పుట్టింది ఆవిడ. ఏమన్నా నిజంగా చెప్పండి, ఆ రోజు పుట్టిందా? ఆ రోజే పుట్టింది అనేది నిజమైతే మరి జనవరి 25 2025 జనవరిలో ఆవిడ ఉందా లేదా? జనవరి 2025 జనవరి ఆవిడ ఉందా లేదా? గట్టిగా ఉందా లేదా? ఎక్కడుంది? ఉందా లేదా? మరి పుట్టింది ఎప్పుడు ఏం చెప్పేసి డేట్ ఫిక్స్ చేసి మనం ఆ రోజు పుట్టిందని చెప్పేసి డేట్ ఫిక్స్ చేసామేంటి? కూర్చున్నటువంటి మనందరి ఆలోచనలు ఒకలా ఉండదు కదా. మీరేం కంగారు పడకండి. తల్లి గర్భములో 9 నెలలు ఉండటం జరుగుతుంది. దానికంటే ముందు 9 నెలలు తల్లి గర్భములో అవయవ నిర్మాణం జరుగుతుంది. దానికంటే ముందు మనిషి ఉంటాడా ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు అని దైవ గ్రంథం మనకు సెలవిచ్చింది. ఒక్కసారి మీరు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. 9-10 వచనాలు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలా అనగా మెల్కీసెదెకు అతని పితరుణ్ణి కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో. ఇప్పుడు మెల్కీసెదెకును కలుసుకున్నది అబ్రహాము గారు, అబ్రహాము గర్భములో లేవి గారు ఉన్నారు అని దేవుడు మనకు ఆత్మ సహాయముతో పౌలు గారి ద్వారా మాట్లాడబడినటువంటి మాట అది. సో ఇప్పుడు లేవి గారి తండ్రి ఎవరు చెప్పండి? బైబిల్ చదివేటటువంటి వాళ్ళు. లేవి గారి తండ్రి పేరేం పేరు? యాకోబు గారు. యాకోబు గారి తండ్రి పేరు ఇస్సాకు గారు. ఇస్సాకు గారి తండ్రి పేరు అంటే అబ్రహాము గారు. అంటే అబ్రహాము గారి గర్భములో ఎవరున్నారట? లేవి గారు ఉన్నారట. అంటే అబ్రహాముకు లేవి గారు ఏమవుతారండి? ముని మనవడు అండి. ముని మనవడు తాత గర్భంలో ఉన్నాడట. అంటే ఇప్పుడు దైవ గ్రంథం చెప్పేటటువంటి మాట ఏంటి? పుట్టక ముందు కూడా మనము ఉన్నాము. మరి పుట్టుక అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళా ఇది మన టైటిల్. పుట్టుక అంటే ఏమిటి? అవునా కదా? బాగా వినండి జాగ్రత్తగా. భూమి పైన మానవుని ఉనికి ఎప్పుడు ఎలా ఆరంభమైందో మనం తెలుసుకుంటే మన పుట్టుక గురించినటువంటి అవగాహన మనకు తెలుస్తుంది.
ఈరోజు ప్రపంచానికి తెలియని విషయం ఇదే. ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవటం వల్ల మనల్ని పుట్టించిన వాడెవడో మనకు అర్థమవుతుంది. ఈరోజు అది తెలియకనే ఈరోజు ప్రపంచంలో చూడండి, జనాభా లెక్కల కంటే, మనుషుల సంఖ్య కంటే దేవుళ్ళ సంఖ్య ఎక్కువ మంది లేరు. అవునా కదా? దేవుడు అంటే మనల్ని పుట్టించిన వాడు, మనం పుట్టించిన వాళ్ళు కాదు దేవుళ్ళు. దేవుడు అని చెప్పేసి ఎవరిననాలి? మనల్ని పుట్టించిన వాడు, ఇదిగో మనం నడుస్తున్న భూమిని నిర్మించిన వాడు, పైనున్న ఆకాశమును నిర్మించిన వాడు, గాలిని తయారు చేసిన వాడు, మనం ప్రతిరోజు తాగుతున్న నీటిని తయారు చేసినటువంటి వాడు దేవుడు. మనల్ని పుట్టించిన మన కన్న తండ్రి దేవుడు. ఆ దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ దేవుని గురించి ఈరోజు తెలియకుండా పోయింది మనుషులకు. ఎందుకు అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి తన గురించి తాను తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకుంటే మనల్ని పుట్టించిన వాడు, నిర్మించిన వాడు ఎవరు అనేటటువంటి విషయం క్లారిటీగా తెలుస్తుంది. కానీ ఈరోజు మనుషులమైనటువంటి మనమందరము కూడా దేవుడు మనకిచ్చిన 60, 70, 80 సంవత్సరాల జీవితం మొత్తం దేనికోసం బ్రతుకుతున్నామంటే, ఇదిగో ఈ పొట్ట కోసమే బ్రతుకుతున్నాం. ఇందాకలా అన్నగారు చెప్పినట్టు. అవునా కదా? ఏమి తినాలి, ఎలా బ్రతకాలి తప్ప ఎందుకు బ్రతకాలి అని ఏనాడు ఆలోచించు. ఎందుకు పుట్టామో ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఈరోజు మనిషి యొక్క పుట్టుక, నరుని పుట్టుక ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటటువంటి విషయాలు క్షుణ్ణంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాస్తో కూస్తో బైబిల్ నాలెడ్జ్ కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి బాగా అర్థం అవుతుంది. ఈ భూమి మీద దేవుడు భూమిని, ఆకాశమును, పంచభూతములను తయారు చేసిన తర్వాత మొట్టమొదట దేవుడు మనిషిని ఎలా నిర్మించాడు, ఏ విధంగా నిర్మించాడు, ఎలా తయారు చేశాడో ఒక్కసారి మనం బైబిల్లో నుంచి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా. ప్రపంచంలో రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి మనిషి ఎలా పుట్టాడు అని చెప్పడానికి. కానీ బైబిల్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తా ఉంటది. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చదవండి. ఈరోజు దేవుని గురించి చాలా విషయాలు మనకు అర్థమైతే చూడండి. దేవుడు అయినటువంటి యెహోవా నేల మట్టి నుండి నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రముల నుండి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. జాగ్రత్తగా వినండి మాట. దేవుడట నేల మట్టిలో నుంచి నరుణ్ణి నిర్మించాడట. నిర్మించిన తర్వాత వాని నాసికరంధ్రాలు అన్నాడు. నాసికరంధ్రాలు అని అంటే ఈ ముక్కు ద్వారా దేవుడు ఏం చేశాడు? జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవించే ఆత్మ అయ్యాడు, జీవాత్మ అయి నిలబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ క్షుణ్ణంగా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, నిర్మింపబడింది ఏంటిది? దేహం నిర్మింపబడింది. ఆ దేహములోనికి దేవుడు ఆత్మను ప్రవేశపెట్టాడు. ఆత్మను ప్రవేశపెట్టడం అంటే తనలో ఉన్నటువంటి ఏదో ఒక సంథింగ్ భాగం, తనలో నుండి ఏదో ఒక శక్తి అనేటటువంటిది నాసికా రంధ్రాలు అంటే ముక్కు గుండా ఏదో దేవుడు ప్రవేశపెట్టాడు. మరి ప్రవేశపెట్టినటువంటిది ఏదైతే ఉందో అది వెళ్ళిన తర్వాతనే నరుడు ఏమయ్యాడు అంటే, అలా పడి ఉన్నటువంటి శవంలా పడి ఉన్నటువంటి దేహం లేచి నిలబడింది. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుడు చేతులతో ఏమి నిర్మించాడు చెప్పండి? ఈ దేహాన్ని నిర్మించాడు, కానీ ఆత్మను నిర్మించలా. తనలో నుండి ఆత్మను, ఆ శక్తిని నరునిలోనికి ప్రవేశపెట్టాడు. అందుకోసమే ప్రసంగి గ్రంథంలో 12:7 ఒక మాట ఏమని చెప్తా ఉంటాడు చూడండి ఒక్కసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మంచి మాట ఏమన్నాడు? మన్నైనది వెనుకటి వలె మరలా మట్టికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా. అర్థమవుతుందండి? అంటే ఆత్మను దేవుడు దయచేశాడు. దేవుడు దయచేసిన ఆత్మను మరలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందట. మట్టిలో నుండి పుట్టినటువంటి దేహం మరలా మట్టికి చేరుతుందట. అర్థమవుతుందా? మానవుని యొక్క ఉనికి గురించి మనకు కరెక్ట్ గా అర్థం కావాలి. కనబడుతున్నటువంటి దేహం మట్టిలో నుండి దేవుడు నిర్మించాడు, అది మరలా మట్టికి
చేరుతుంది ఒకనాడు. కానీ మట్టిలో ప్రవేశపెట్టినటువంటి ఆత్మ ఉందే, ఆ ఆత్మను పెట్టింది ఎవరు? దేవుడు. ఆ ఆత్మను ప్రవేశపెట్టింది దేవుడు కాబట్టి ఆ ఆత్మ మరలా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి చేరాలి. సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 27వ వచనంలో మరొక మంచి మాట ఉంటుంది చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి ఇంకాస్త అవగాహన కలుగుతుంది దీని గురించి. బాగా వినండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. బాగా వినండి, బాగా వినండి. అది ఏం చేస్తుందట? అంతరంగములన్నింటినీ శోధిస్తదట. శోధించటం అంటే తెలుగు మీనింగ్ పర్ఫెక్ట్ గా చెప్పాలంటే వెతకటం. వెతకటం అంటే అర్థమవుతుందా? వెతకటం. వినండి, మంచి విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతుంది ఈరోజు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు పెట్టాడంట దీపము, దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుందట? అంతరంగములన్నింటినీ. ఈ విషయం ఎందుకు చూపించాను అంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది సేవకులుగా బైబిల్ని చేత పట్టుకొని బోధిస్తామని తిరిగేటటువంటి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మనం దేవునిలో నుండి, మన ఆత్మ దేవునిలో నుండి రాలేదు, మనం దేవుని పిల్లలమేమీ కాదు, దేవుడు మనలో ఉన్నటువంటి ఆత్మను నిర్మించాడు అని మాట్లాడుతున్నారండి. లోకంలో పెద్ద పెద్ద సేవకులు, బోధకులు అనుకునేటటువంటి వారు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. సో ఇది కూడా మీకు రేపటి దినాన చాలా గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకు ఉన్నటువంటి గుణం చెప్తున్నాడు. ఆ ఆత్మ ఏం చేస్తుందంట? అన్నింటినీ శోధించును. ఇదే లక్షణం దేవుని ఆత్మగా పిలువబడుతున్నటువంటి పరిశుద్ధాత్మకు ఉంది. ఒక్కసారి మొదటి కొరింథీయులకు పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి. మనకైతే దేవుడు అంటే కొన్ని సంగతులు ఈరోజు క్రైస్తవులకు చాలా గొప్ప గొప్ప విషయాలు అర్థం అవుతున్నాయి. బయట వాళ్ళకి అర్థం కాని విషయాలు క్రైస్తవులకు ఎందుకు అర్థమవుతాయి నాయన అంటే, క్రైస్తవులకు అర్థం ఎందుకు అవుతుంది అని అంటే, మనకు అది ఎలా అర్థం అవుతుంది అని అంటే చెప్తున్నాడు అక్కడ. చదువు ఇప్పుడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని ఆత్మ కాబట్టి దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అంటే పరిశోధించటం అన్నా కూడా వెతకటమే. పరిశోధించడం అన్నా కూడా వెతకటమే. అంటే ఇప్పుడు దేవుని ఆత్మకు ఏ లక్షణం అయితే ఉందో, ఏ క్యారెక్టర్ అయితే ఉందో, మన ఆత్మకు కూడా అదే క్యారెక్టర్ ఉంది. అందుకోసమే చూడండి జాగ్రత్తగా, ఏ జంతువుకు లేని ఆలోచన శక్తి, వివేచన శక్తి కేవలం మానవునికి మాత్రమే ఉంటుంది. అవునా కదా? ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నటువంటి జీవరాశులు, శాస్త్రవేత్తలు కష్టపడి లెక్క పెడితే 90 లక్షల రకాల జీవులు బ్రతుకుతున్నాయట. అందులో జ్ఞానవంతుడు, తెలివైనటువంటి వాడు, వివేకవంతుడు ఎవడు రానంటే మనిషి. ఈ మనిషి ఎందుకు ఇంత జ్ఞానంతో ఉన్నాడు, ఇంత తెలివితో ఉన్నాడు, ఇంత ప్రతి విషయాన్ని పసిగడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. గాలిని ఎలా వాడాలో, ఏ విధంగా వాడాలో, గాలిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాడు. కంటికి కనబడని గాలిని ఎట్లా వాడాలో తెలుసుకొని ఇదిగో ఇనుప పెట్టెల్ని తయారు చేశాడు. అవునా కదా? ఈ ఇనుప పెట్టెలతో ఏం చేస్తున్నావు? వైరు లేదు, ఏమి లేదు, ఎక్కడో ఉన్న వాడితో హలో అని మాట్లాడుతున్నాం చూడు. ఇలా తయారు చేయగలిగాడు ఈ మనిషి అనంటే, మనిషికి ఏం తెలిసిందయ్యా అనంటే, మనిషిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం, అది ప్రతి విషయాన్ని పరిశోధిస్తుంది, శోధిస్తుంది అన్నాడు కదా. అది గాలిని కూడా శోధించింది. గాలిలో వాహకాలున్నాయి అని కనిపెట్టగలిగాడు. మన మాటలు ఇక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయగలిగే శక్తి గాలికి ఉంది అని తెలుసుకున్నాడు. అందుకోసమే ఒకప్పుడు వైర్లు పెట్టాడు. ఆ తర్వాత కాలానికి డెవలప్ అయిపోయి ఏ వైరు లేదు. ఈ రోజు ఇంకా డెవలప్ అయిపోయాడు. ఈ రోజు ఎట్లా మాట్లాడుతాడో తెలుసా? ఒకప్పుడు మనం ఇలా మాట్లాడేటోళ్ళం ఫోను. ఈ రోజు ఫోన్ జేబులోనే ఉంటది. హలో అంటుంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు రీనా, పిచ్చోడికి ఎట్లనా ఏంది అని చెప్పేసి ఒకప్పుడు అనుకునే వాళ్ళం కాదు. ఈ రోజు చెవులోనే ఉంటది. ఇంత బ్లూటూత్ చెవులోనే ఉంటది. అది ఎవడికి కనపడదు. కానీ వీడు ఇట్లా సరదాగా తిరుగుకుంటా, చెప్పు మామ ఏడున్నవురా, ఏం చేస్తున్నావురా అని అంటుంటాడు. ఏమితో మాట్లాడుతున్నాడు అంటే లోపల ఏముంటది? బ్లూటూత్ గింతుంటది. వైర్ లేదు, ఏమి లేదు. చూసారా ఎలా అంటే? ఇదే మరి భూమి పుట్టినప్పటి నుంచి అండి, జంతువులు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జంతువులు ఎలాగున్నాయో అలాగే ఉన్నాయి తప్ప ఏమైనా డెవలప్మెంట్ ఉందా జంతువులలో? మీరు ఆలోచించండి. ఏ జంతువులోనైనా డెవలప్మెంట్ ఉందా? ఎందుకు లేదు?
దేవునిలో నుండి వచ్చిన ఆత్మ లేదు వాటిలో. అర్థం, దేవునిలో నుండి వచ్చిన ఆత్మ లేదు వాటిలో. దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ కలిగినటువంటి వారం మనం. కాబట్టి ఈరోజు అంత అద్భుతంగా ఆలోచించగలుగుతున్నాం. సృష్టిలో ప్రతి విషయాన్ని చక్కగా ఆలోచిస్తున్నాం. అందుకోసమే 10వ వచనం చూడండి, చక్కగా చెప్తున్నాడు. అదే 2వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ, అది లెక్క, అన్నింటినీ ఆలోచిస్తాడు, వివేచిస్తాడు. ఎందుకు చెప్పాను ఇదేనంటే, మనం సాక్షాత్తు దేవుని బిడ్డలం, దేవుని పిల్లలం. మనకేం లేదో తెలుసా? మనకి ఏం లేదు అని చెప్పడానికి నేను ఈ పాట మొదలు పెట్టానంటే మనకి ఇది లేదు. ఏం లేదు మనకు. పుట్టుక అనేటటువంటిది క్రియేషన్, ఒక తయారు చేయబడటమే అని అనుకుంటే అది లేదు. మనం దేవునిలో నుండి వచ్చినటువంటి వారం. దేవుడు నిరంతరం ఉన్నవాడు, ఆయనకు పుట్టుక లేదు. ఆయనలో నుండి సపరేట్ అయ్యాం మనం. ఒక్కసారి 90వ కీర్తన చదవండి. 90వ కీర్తన 1, 2, 3 వచనాలు చదవండి. 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి ఇన్ని తరాలు బతుకుతున్నావా ఇది నువ్వు అని అంటే, తరతరాల నుండి మాకు నివాస స్థలం నువ్వేంటి? ఎన్ని తరాల నుంచి ఉన్నావు నువ్వు? అంతేనే కదా, క్వశ్చన్ అదే వస్తుంది కదా. ఎన్ని తరాల నుంచి ఉన్నావు అంటే, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నా నేను, అంతేనే కదా. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాను, భూమి పుట్టక ముందు కూడా ఉన్నాను. అదే నెక్స్ట్ లైన్ అదే చూడండి. పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగములు ముందు తరతరములు అన్నాడు, తర్వాత యుగములు అన్నాడు. తరతరాలు అని అంటే, తరం అంటే ఒక 100 సంవత్సరాలు వేసుకో, కానీ యుగాలు అని అంటే అది 1000 సంవత్సరాలు. యుగాలు నీవే మా తండ్రివి, మా దేవునివి అని అంటే మాకు నివాస స్థలం నీలోనే మేమందరము ఉన్నాము. దేవునిలో ఉన్నటువంటి మనం దేవునిలో నుండి ఒకానొక కాలములో ఆయనలో నుండి బయటికి వచ్చినటువంటి వారము. అర్థమవుతుందండి? మనమందరము దేవుని పిల్లలం. పుట్టుక అని దేన్ని అంటారు అని అంటే, దాన్ని పుట్టుక అని అనొచ్చు. కానీ ఒరిజినల్ గా మనం క్రియేట్ చేయబడినటువంటి వారం కాదు, నిర్మింపబడినటువంటి వారము కాదు, తయారు చేయబడినటువంటి వారము కాదు. గుర్తుపెట్టుకోండి, తయారు చేసింది మన దేహాన్ని, ఈ శరీరాన్ని, కానీ మన ఆత్మను నిర్మించలేదు దేవుడు తనలో నుండి. అందుకోసమే అక్కడ ఇంకొక లైన్ ఏముంది చూడండి, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని. ఈ మాట ఒక్కసారి ఆలోచించండి. తిరిగి రండి అంటే ఈ మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు పురుషోత్తం ఎక్కడి నుంచి వచ్చాడు? బెంగళూరులో ఉన్న వాళ్ళు తిరిగి ఎప్పుడు వస్తావు నాయన, తిరిగి ఎప్పుడు వస్తావన్నా అని అన్నాడు అనుకో, అర్థం ఏంటి? ఆయన అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి తిరిగిరా అనే మాటకు అర్థం ఏంటి? మరలరా అనే కదా. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటాడు? తిరిగి రండి అంటాడంటే అర్థం ఏంటి? మనం వచ్చింది అక్కడి నుంచి అని, మన స్వదేశం అదే అని, మన పౌరస్థితి అక్కడే ఉందని, మన అసలు స్థితిలైన దేశం అదేనని. అందుకోసమే దాదాపుగా 175 సంవత్సరాలు బ్రతికినటువంటి అబ్రహాము గారు కూడా ఇది నా దేశం కాదు అనుకుంటూ బ్రతికాడట. మనం మాత్రం దిష్ట వేసుకుంటాం, ఆ బతికేది 60-70, గట్టిగా మాట్లాడితే అది కూడా ఉండదు. కానీ ఇదే నా దేశం, ఇదే నా సొంత ఊరు అనుకుంటూ మనం మాట్లాడుతుంటాం. లోకల్, మామూలు బిల్డప్ కాదు. మళ్ళా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం మనం గట్టిగా మాట్లాడితే. కానీ అది అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడా ఎలా ఫీల్ అయ్యాడు తెలుసా? ఈడ నాకేమి ఉంది, పునాదులు గల పట్టణం కొరకు వెయిటింగ్ అన్నాడు. నేను ఐఎమ్ వెయిటింగ్. ఎక్కడికి నాయన? పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, దేవుడు మన కొరకు నిర్మించాడు, ఇక్కడే ఉంది అని గుడారాలు వేసుకొని బతికారంట. 175 years గుడారాలలో నివసించిపోయాడు. కోటలు కట్టలేదేంది ఆయన, ఇంత ధనవంతుడు ఉండేనంటే ఏం కట్టుకుంటాం నాయన? ఏముంది కట్టుకుని మాత్రం ఏదైనా ఉంటారా పర్మినెంట్ గా? ఉండను కదా. చూసారా? అంటే మనం అందరము అక్కడి నుంచి వచ్చాం, దేవునిలో నుండి వచ్చాం. మనం దేవునిలో నుండి ఎప్పుడైతే సపరేట్ అయ్యామో, దేవునిలో నుండి ఎప్పుడైతే మట్టి దేహంలో ప్రవేశించామో, ఆదాములోనే ఆ రోజు మనం అందరం ప్రవేశించేసాం తెలుసా?
ఏమంటే అసలు మామూలు విషయం కాదు అసలు ఇది. అందుకోసమే పౌలు గారు ఆత్మపూర్ణుడు, దేవుని ఆత్మపూర్ణుడైన పౌలు గారు అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 25, 26 ఒకసారి చూడండి, 26 చూడండి, ఒకసారి 26 ఒకటి చూడండి. ఏమన్నాడు చూడండి ఆడ. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి, దేవుడు ఒకే ఒకని నుండి, ఎవరా ఒకడు? ఆదాము గారు, అవునా కదా? ఆ ఒకని నుండే ఈరోజు యావత్ భూమి మీద ప్రతి జాతి మనుషులు, జాతి అంటే నల్ల జాతి, తెల్ల జాతి, భాషను బట్టి వచ్చినటువంటి జాతి తప్ప ఈ రోజు భారతదేశంలో మాత్రమే ఉన్నటువంటి కుల వ్యవస్థ కాదు. ఇది ఒక రొచ్చు, మానవుడు నిర్మించిన రొచ్చు. ఇది దేవుని వలన కలిగినది కాదు. ఓన్లీ భారతదేశంలో మాత్రమే కనబడేటటువంటి గలీజ్ ఇది, బయట ఎక్కడా ఉండదు. అవునా కదా? క్రైస్తవులుగా మనమైతే దేర్ ఇస్ నో కులం, మనకు లేదు క్యాస్ట్. మనం దేవుని బిడ్డలం, మనం దేవుని పిల్లలం, అవునా కదా అనే భావనతో బ్రతకాలి. కానీ ఇక్కడ మనకు పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఒక్కని నుండే. అందుకోసమే చూడండి జాగ్రత్తగా, ఒక్కని నుండే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ నిర్మించాడు. ఎందుకంటే అందరూ సమానులుగా ఉండాలి, తారతమ్యాలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఎక్కువ తక్కువ అనేటటువంటివి ఉండకూడదు అనేది దేవుని సంకల్పం కనుకనే ఇదిగో ఆదామును తయారు చేసిన తర్వాత, ఆదాము యొక్క దేహాన్ని నిర్మించి ఆదాములోనికి ప్రవేశపెట్టిన తర్వాత, మనల్ని ప్రవేశపెట్టిన తర్వాత, ఆదాము నరుడయిన తర్వాత ఆలోచిస్తున్నాడు దేవుడు. చాలాసేపు ఆలోచించి, మరి స్త్రీ కావాలి కదా, సాటి అయిన సహాయం, ఒక హవ్వమ్మ కావాలి కదా, దానికోసం మరలా మట్టి తీసుకోలేదండి. మళ్ళా మట్టి తీసుకున్నాడా? లే, మళ్ళా మట్టి తీసుకుంటే రెండో మనిషి అయిపోతుంది. నేను వేరు నువ్వు వేరు అనేస్తుంది. అంటదా అనదా? అనకూడదు. ఒక్కని నుండే రావాలి అందరూ అని చెప్పేసి గాఢ నిద్ర కలగజేశాడు. ఎవరిని? ఆదాము గారిని. ఆదాము గారిని గాఢ నిద్ర కలిగజేసి ఆదాములో నుంచి తీశాడు. ఆదాములో నుండే పక్కటముక తీసి స్త్రీనిగా నిర్మించి ఆయన ముందు నిలబెట్టాడు. విషయం ఏంటో చెప్పనా? ఆదాము గారి పుట్టుక ఎలా ఉంది ఇప్పుడు? దేహం మట్టిలో నుండి, ఆత్మ దేవునిలో నుండి వచ్చి కలిస్తే మనిషి అయ్యాడు, ఆదాము అయ్యాడు. ఇదొక రకమైన పుట్టుక, ఇదొక రకమైన దీని పుట్టుక అని మాట్లాడవచ్చు. ఆదాములో నుండి అంటే పురుషునిలో నుండి స్త్రీని తీశాడు, పురుషునిలో నుండి స్త్రీని తీశాడు. ఇప్పుడు స్త్రీ పుట్టుక ఇది రెండో రకం పుట్టుక. ఇప్పుడు ఆదామును పుట్టించినట్టు పుట్టించాడా స్త్రీని? ఆదాము గారి పుట్టుక ఒక రకంగా ఉంది. ఇప్పుడు హవ్వమ్మ గారి పుట్టుక ఇది రెండో రకం పుట్టుక. ఇది రెండో రకం పుట్టుక. నెక్స్ట్ మూడో రకం పుట్టుక ఎట్లుందో తెలిసిన? ఇప్పుడు మీరిద్దరూ, ఓ సామెత ఉంటుంది కదా, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు, మీరిద్దరు రాసుకోండి అమ్మా, ఇంకో పోరాడు పుడతాడు అన్నట్లేదు ఎవరు ఇక్కడ? అంటే ఇప్పుడు స్త్రీ పురుషుడు మీరిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టాలి ఇప్పుడు అనే నియమం, అనే విధానం, ఇదంతా ఎవరు చేస్తున్నారు? మొదటి పుట్టుక ఎట్లుంది? దేహం మట్టిలో నుంచి వచ్చింది, ఆత్మ దేవునిలో నుంచి వచ్చింది, ఒక మనిషిగా నిలబడ్డాడు. ఇది మొదటి రకం పుట్టుక, గుర్తుపెట్టుకోండి, చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఇది. రెండో పుట్టుక మనిషి పురుషుడిలో నుండి స్త్రీని తీయటం, పురుషునిలో నుండి స్త్రీని తీయటం, ఇది రెండో రకం పుట్టుక. అంటే డిఫరెంట్ ఒక పుట్టుకకి ఇంకొక పుట్టుకకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది చూడండి. ఇప్పుడు మూడో రకం పుట్టుక ఎవరు పుట్టారు? 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కన్నది. ఇప్పుడు కయీను ఎలా పుట్టాడు? ఇతన్ని మూడో రకం పుట్టుక, ఇతన్ని డిఫరెంట్ పుట్టుక. మళ్ళా ఇతను ఎలా పుట్టాడు అని అంటే ఏమీ లేదు, ఆదాము హవ్వ అంటే పురుషుడు స్త్రీ ఇరువురి కలయిక వల్ల ఎవరు పుట్టారు? కయీను పుట్టాడు. ఇది మూడో రకం పుట్టుక. మనమందరం గట్ల పుట్టిన వాళ్ళమే, అంతేనే కదా? మనమందరము మూడో రకం పుట్టుకలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. మనమందరం పుట్టింది ఎలా? ఈ మూడో రకం పుట్టుకలోనే మనమందరం ఉన్నాం. దేవుడు గొప్పతనం తెలియాలి, ఎట్టనైనా పుట్టించగలడు అని. దేవుడు ఏ విధంగానైనా పుట్టించగలడు అనేటువంటి విషయం అర్థం కావాలి. ఈ మధ్య కాలంలో దేవుని కుమారుడు
యేసు ప్రభు అని చెప్తుంటే దేవునికి భార్య ఏది అని అడుగుతున్నాడు మనిషి, పెద్ద పాస్టర్లే. ఇంకేం అర్థమైనట్టు బైబిల్? దేవుడు. ఇంకొక అద్భుతం చెప్పాను ఇక్కడ. ఇప్పుడు ఎన్ని పుట్టుకలు చెప్పాను? డిఫరెంట్ గా 4వ పుట్టుక చెప్పనా? 4వ పుట్టుక. 2వ పుట్టుక ఎట్లాంటిదో చెప్పండి ఒకసారి. ఓన్లీ పురుషుడి నుంచి స్త్రీ, ఓన్లీ పురుషుడి నుంచి స్త్రీ పుట్టింది 2వ పుట్టుక. 4వ పుట్టుక కూడా ఎట్లాంటిదో తెలుసా? ఓన్లీ స్త్రీ నుంచి పురుషుడు పుట్టాడు. ఓన్లీ స్త్రీ నుంచి, అంటే స్త్రీ పురుషుల కలయిక లేదు. ఓన్లీ స్త్రీ నుంచి పుట్టిన పురుషుడు ఎవరు చెప్పండి ఇప్పుడు? వెరీ గుడ్. ఎవరు? ఇది ఒక డిఫరెంట్ పుట్టుక, అవునా కదా? ఇక్కడ ఎంత విచిత్రం అంటేనండి, సైన్స్ డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, పిల్లలు పురుషుడు ఎలా పుడతాడు, అమ్మాయి ఎలా పుడుతుంది, అబ్బాయి ఎలా పుడతాడు అని చెప్పేసి మీరు డాక్టర్ని అడగండి. డాక్టర్ ఏమంటాడు తెలుసా? స్త్రీలలో ఉండేటటువంటి క్రోమోజోమ్స్ 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి, పురుషునిలో ఎక్స్ వై క్రోమోజోములు ఉంటాయి. ఎప్పుడైతే స్త్రీ పురుషులు కలుస్తారో అప్పుడు స్త్రీలో నుంచి రిలీజ్ అయ్యేటటువంటి క్రోమోజోమ్ ఒకటే, 2 ఎక్సే, 2 ఎక్సే. పురుషుల్లో 2 ఉంటే 2 ఏంటిది? 1 ఎక్స్ 1 వై. ఇప్పుడు పురుషునిలో నుండి ఎక్స్ క్రోమోజోము వెళ్ళి స్త్రీలో ఉన్నది ఏంటిది? స్త్రీలో 2 ఎక్సే కాబట్టి ఎక్స్ వెళ్ళి ఎక్స్ తో కలిసింది అనుకో, అప్పుడు అమ్మాయి పుడుతుంది. డాక్టర్ చెప్పే విషయం ఇది, అమ్మాయి పుడుతుంది. ఎప్పుడైతే స్త్రీలో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోముతో పురుషునిలో నుండి వై క్రోమోజోము వెళ్ళి కలిస్తేనే కుమారుడు పుడతాడు. అంటే కుమారుడు పుట్టటానికి ఏం కావాలి? వై క్రోమోజోమ్ కావాలి. వై క్రోమోజోమ్ స్త్రీలో ఉంటుందా పురుషుల్లో ఉంటుందా? పురుషుల్లో మాత్రమే ఉంటది. మరి అమ్మకు పురుషుడు ఎట్ట పుట్టాడు? సుక్కలు కనపడుతుంది డాక్టర్కి. ఇప్పుడు చెప్పు డాక్టర్, అంతేనా కదా? పోనీ 2 ఎక్స్ క్రోమోజోములు కలిస్తేనే స్త్రీ, అమ్మాయి పుడుతుంది కదా. 2 ఎక్స్ క్రోమోజోములు పురుషుల్లో లేనే లేదు, 1 ఎక్స్ క్రోమోజోము 1 వై క్రోమోజోము. మరి ఆదాములో నుండి హవ్వమ్మ ఎట్ట పుట్టే? డాక్టర్కి సుక్కలో, అంతేనే కదా. ఇదే అందుకోసమే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నాయనా రా, అద్భుతాలు చేస్తాడు దేవుడు, అద్భుత కార్యాలు చేసేవాడు. అద్భుతం, అవునా కదా? ఇప్పుడు స్త్రీ మరియ గారు అసలు 2 ఎక్స్ క్రోమోజోములే, పురుషుడు ఎట్ట పుట్టాడు? అదే మరి దేవుడు చేసే అద్భుత కార్యాలు. దేవుడు ఏమైనా, ఇప్పుడు దేవునికి భార్య ఎట్టొచ్చింది అని అంటే ఎట్టుంటది? ఆదాము గారు దేవునికి కుమారుడినా కదా, మరి భార్య ఏది? అవునా కదా? ఎంత విచిత్రం అంటే, అందుకోసమే దేవుని గురించి అర్థం కావాలి. దేవుడు ఎలానైనా పుట్టించగలడు, ఎలానైనా పుట్టించగలడు. ఇప్పుడు ఎన్ని రకాల పుట్టుకలు చెప్పాను మీకు? ఒకసారి చెప్పండి. మొదటి పుట్టుక ఎట్లాంటిది చెప్పండి గట్టిగా. మట్టిలో నుండి దేహం వచ్చింది, దేహాన్ని నిర్మించాడు దేవుడు, తనలో నుండి ఆత్మను పెట్టాడు దేవుడు. ఆ విధంగా కలవటంతో జరిగిన పుట్టుక మొట్టమొదటి మానవుని పుట్టుక, అది మొదటి రకం పుట్టుక. ఇప్పుడు 2వ రకం పుట్టుక చెప్పండి. పురుషుడిలో నుండి స్త్రీని పుట్టించటం 2వ రకం పుట్టుక. 3వ రకం పుట్టుక చెప్పండి. స్త్రీ పురుషులు కలయిక వలన పుట్టే పుట్టుక, ఇది 3వ రకం పుట్టుక. ఇప్పుడు 4వ రకం పుట్టుక చెప్పండి. ఓన్లీ స్త్రీలో నుండి పురుషుడి ప్రమేయమే లేకుండా ఓన్లీ స్త్రీలో నుండి పురుషుని పుట్టించే పుట్టుక. అబ్బా, ఇది 4వ రకం పుట్టుక. ఎన్ని రకాల పుట్టుకలు చూసాం ఇప్పుడు మనం? 4 రకాల పుట్టుక. 4 రకాలుగా దేవుడు పుట్టించాడు కదా. ఇప్పుడు 5వ రకం పుట్టుక గురించి చెప్తా. 5వ రకం పుట్టుక ఒకసారి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. ఆకలైతుందా? 3వ అధ్యాయము 26వ వచనం అండి. దేవుడు, జాగ్రత్తగా వినండి, అందరూ వినండి. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో, తన సేవకుణ్ణి ఏం చేశాడట? పుట్టించి అన్నాడు. అక్కడ అంకె ఉందా ఏదన్నా?
ఆ కింద ఫుట్ నోట్ లో దాని మీనింగ్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఇప్పుడు ఎవరిని లేపాడు దేవుడు? దేవుడు ఎవరిని లేపాడు చెప్పండి. తెలియదా? ఒక్కసారి 1 కొరింథీ పత్రిక 6:14 చూడండి. మళ్ళీ ఇక్కడికి రావాలి. అది చదువుకొని ఇక్కడికి వస్తే ఎవరిని లేపారో ఒక విషయం అర్థం అవుతుంది మీకు. 6:14 1 కొరింథీ పత్రిక 6:14 దేవుడు ఎవరిని లేపాడు? ప్రభువును లేపాడు. దేవుడు ఎవరిని లేపాడు? ఎవరి ప్రభు? మన యేసు ప్రభు. ఎవరి ప్రభు? మన యేసు ప్రభు. ఇక్కడ ఆ యేసు ప్రభు గురించే 3వ అపోస్తల కార్యం 26వ ఇప్పుడు మళ్ళా చదవండి, ఇక్కడికి రండి. దేవుడు తన సేవకుని పుట్టించి అనే మాట రాశాడు. పుట్టించి అంటే లేపి అని కింద ఫుట్ నోట్లు ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఒక మనిషి చావు బతుకుల్లో చచ్చిపోయాడు అని అనుకున్న వ్యక్తి, ఇక చచ్చిపోతాడు అనేటటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళా బతికాడు అనుకో, మనమందరం మాట్లాడే మాట ఏంటి? అబ్బా చచ్చిపోయి మళ్ళా పుట్టారు బై, అరే నీది కొత్త జన్మర బై, మళ్ళా పుట్టేటారు నువ్వు అని అంటావా లేదా? అంటావా లేదా? అది డూప్లికేట్ మాట, ఇది ఒరిజినల్ మాట. ఎందుకంటే కంప్లీట్ గా చావకుండానే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చచ్చిపోతాడు అని అనుకునేటటువంటి వ్యక్తి బతికాడు అని అంటే, అబ్బా నీకు పునర్జన్మ దొరికిందిరా బై, మళ్ళా పుట్టేసినవరా నువ్వు అని చెప్పేసి మాట్లాడతాం మనం. మరి అలాంటిది యేసుప్రభు నిజంగానే పరిపూర్ణంగా చచ్చిపోయాడు. మనుషులు ఆయన్ని చంపేస్తే 3వ దినాన దేవుడు మరలా లేపాడు. మరలా లేపాడు. దాన్ని ఇక్కడ ఏమని రాశాడు? మరలా పుట్టించాడు. మరలా అనుందా లేదా? అంటే ఇది ఎన్నో రకం పుట్టుక? 5వ రకం పుట్టుక. అంటే దేవుడు మాత్రమే మనిషిని చనిపోయినా కూడా మరలా లేపగలడు. చనిపోయినా కూడా లేపగలడు దేవుడు ఒక్కడే. ఆయన ఏమైనా చేయగలడు కదా. అందుకోసమే చచ్చిపోయినా కూడా మరలా లేపాడు అని అంటే మరలా పుట్టినట్టే. మరలా పుట్టినట్టే ఎందుకన్నానో తెలుసా? కంప్లీట్ గా యేసుక్రీస్తు ప్రభువు వారు కంప్లీట్ గా చచ్చిపోయారు. ఆ కాలంలో ఉన్నటువంటి వాడు అసూయతో యేసుప్రభుని చంపేసినటువంటి వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? చాప్టర్ క్లోజ్, పీడ ఇరగడైపోయింది. అబ్బా డైలీ తలనొప్పిరా బాబు, ఈ గల్లీలో నుంచి వస్తాడో ఆ గల్లీలో నుంచి వస్తాడో తెలియదు కానీ వస్తాడు, మాట్లాడతాడు, నిప్పులు కుమరించినట్టు ఆయన మాటలు. అబ్బా ఏం కాలేదురా బై, మొత్తానికి చంపేశాం, పీడ ఇరగడైపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. 3వ దినాన చాప్టర్ ఓపెన్ అయింది. 3వ దినాన చాప్టర్ ఓపెన్ అయింది. ఆ తర్వాత దేవుని ఆత్మ సహాయముతో అపోస్తలులు చెప్పారు, ఒరే వెర్రివాడా, నువ్వు విత్తుతున్నది చచ్చితేనే గాని మరలా బ్రతికింపబడదు కదా అన్నాడు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? యేసు ప్రభు నిరూపించాడు నాయనా, చనిపోయిన తర్వాత ఉండేదే నిజమైన బ్రతుకు, అసలు సిసలైన బ్రతుకు. చనిపోయిన తర్వాతనే అసలు సిసలైనటువంటి బ్రతుకుంది. కేవలం 60-70 సంవత్సరాలలో ఎలా బతకాలి, ఎలా బతకాలి, ఎలా బతకాలి, ఎలా బతకాలి. అన్యులు అట్టనే తిరుగుతా ఉండే, మనము అట్టనే తిరుగుతా ఉండే. ఇక చర్చికి వచ్చేం లాభం చెప్పు? నువ్వు బైబిల్ పెట్టేం లాభం చెప్పు? వాడో కడుపు తిప్పి కోసమే ఏ పనైనా చేస్తాడు, దేనికైనా తెగిస్తాడు, ఏమైనా చేస్తాడు. చంపినా చంపుతాడు, ఇంకా ఏం చేసినా చేస్తాడు, అన్యాయాలైనా చేస్తాడు. దేనికోసం? పుట్ట కోసం. నువ్వు కూడా ఇది చేస్తున్నావు అనుకో, యేసు ప్రభువుని నమ్మి చర్చికి వచ్చి ఏం లాభం చెప్పు? ఏమండి? నువ్వు ప్రత్యేకం. హలో, నీకు లెక్క తినటం కోసం బ్రతకట్లే, నేను బ్రతకటం కోసం మాత్రమే తింటున్నాను అని చెప్పగలిగే దమ్ముందా మనకు? తిండి కోసమే బ్రతికేవాడిని కాదు నేను క్రిస్టియన్, ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనగలవా? అంతేనా కదా? క్రీస్తు అనుచరుణ్ణి, క్రీస్తుకు శిష్యుణ్ణి. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఏమన్నాడు తెలుసా? శిష్యులుగా చేయండి, ప్రపంచానికి వెళ్ళి సకల సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ శిష్యులుగా, సమస్త జనులను శిష్యులుగా మార్చండి అని చెప్పాడా లేదా? శిష్యుడిగా ఉండేవాడు ఏం చేయాలి? సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించాలి. ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు? ఉన్నారా? అవునా కదా? సో చనిపోయిన తర్వాత అయిపోయింది అనుకోకండి, మరలా చాప్టర్ ఓపెన్ అవుతుంది. అదే దాన్ని కూడా దేవుడు ఏమని పెడుతున్నాడు అంటే పుట్టుక. దాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడు? ఇది ఎన్నో రకం పుట్టుక? 5వ రకం పుట్టుక. ఇది 5వ రకం పుట్టుక. 6వ రకం పుట్టుక కూడా ఉందండోయ్. 6వ రకం పుట్టుక కూడా ఉంది. 6వ రకం పుట్టుక కూడా ఉంది. యేసు ప్రభు చెప్పాడు. ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయంలో అర్థం కావడం కోసం 1 నుంచి చదువుతాను నేను, వినండి. 3వ అధ్యాయం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు, ఎవరి యొద్దకు? రాత్రి వచ్చాడట. ఎందుకో తెలుసా? మిగతా వాళ్ళకి భయపడి, ఏమిరా నువ్వు కూడా పోయిన వాడికి అని మిగతా వాళ్ళు అంటారేమోనని భయపడి
సీక్రెట్ గా వచ్చాడనమాట యేసు దగ్గరికి. సీక్రెట్ గా వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. మాకు అర్థమైపోయింది నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అసలు ఇంటెన్షనే ఇది. దేవుని దగ్గర నుంచి నేను వచ్చాను, దేవుడే నన్ను పంపించాడు అని లోకం గుర్తించాలి, లోకం నమ్మాలి అని తహతహలాడాడండి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన చివరి ప్రార్థనలో కూడా ఒక మాట చదివి మళ్ళీ ఇక్కడికి వస్తే బాగుంటది. చివరి ప్రార్థన ఆయన గెత్సెమనే తోటలో ఒక ప్రార్థన చేస్తాడు. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. ఒక్కటి చదివి ఇక్కడికి రండి, మళ్ళీ ఇక్కడికి రండి. మళ్ళా స్పీడ్ గా 20వ వచనం 17వ అధ్యాయం. ఆయన ప్రార్థన చేస్తూ గెత్సెమనే తోటలో చివరి ప్రార్థన అనమాట యేసుక్రీస్తు ప్రభువు వారిది. తర్వాత సిలువకి ఎక్కుతాడు, తెల్లారితే సిలువకి ఎక్కాలి అన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. మరియు నీవు నన్ను పంపితివని, లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులో అని తెలుసు కదా మనకు. అంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఎవరిని నమ్మాలని కోరుకుంటున్నాడు ఆయన? దేవా తండ్రి, నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును, నీ యందు నేను లాగునా, మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో అలాగే వీళ్ళు కూడా ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ ప్రార్థనలో ఒక అద్భుతమైనటువంటి ఆయన ఇంటెన్షన్ ఏమర్థమవుతుంది అంటే, తండ్రి నీవే నన్ను పంపావని లోకం నమ్మాలి తండ్రి, అలా నమ్మాలని కోరుకుంటున్నాను నేను. ఈ ప్రార్థన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 4 సార్లు ఉంటది ఇదే విధానం. నీవు నన్ను పంపావని లోకం నమ్మాలి. ఇదిగో ఎవరు నమ్మకపోయినా ఈ శిష్యులు నమ్మారయ్యా, నీవు నన్ను పంపించావని వీళ్ళు నమ్మారు చాలు అని ఆనందపడుతుంటాడు, తృప్తి పడుతుంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అందుకోసమే ఇక్కడ శిష్యులు అంటాడు, నికోదేము గుర్తించాడు, ఎస్ బలవరా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చావు, నిన్ను పంపించింది దేవుడు అని మాకు అర్థమైపోయింది. ఎందుకంటే నువ్వు చేస్తున్న క్రియలు, సూచక క్రియలు ఉన్నాయే, అది మామూలు మనిషి ఎవడు చేయలేడు. నీ వెనకాల దేవుడు లేకపోతే నువ్వు చేయలేవు ఈ పని. నీ వెనకాల దేవుడు లేడు అని చెప్పేసి గుర్తించినటువంటి వ్యక్తి. గుర్తించిన వెంటనే అమ్మయ్య, రైట్ రూట్ లోకి వచ్చేసావు, నువ్వు సరిగ్గా గుర్తించావు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా అని, నెక్స్ట్ చేయాల్సిన పనిని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ నికోదేముతో ఏం చెప్తున్నాడు చూడు. 8వ వచనం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఏమన్నాడు? జన్మించితే అనే ప్లేస్ లో ఈ పదం కూడా పెట్టొచ్చు కదా. ఒకడు కొత్తగా పుడితేనే గాని దేవుని రాజ్యాన్ని, ఆ మాట చెప్పగానే మళ్ళా పుట్టాలా ఇప్పుడు? అరే ఎంత ముసలోని నేను మళ్ళా తల్లి గర్భం ఎలా ప్రవేశించాలరా అంటుంటాడు. ఏ విధంగా ప్రవేశించగలను అని మాట్లాడుతుంటాడు. ముసలివాడనైనా నేను తల్లి గర్భంలో మళ్ళీ ఎలా ప్రవేశించగలను? ఇది కూడా అర్థం కావట్లేదా నీకు? కొత్తగా అన్న దగ్గర ఒకటి అనుకుంటది, కింద ఏముంటది చూడండి, పైనుండి అన్నాడు. పైనుండి ఏంటండి అని అనుకుంటున్నారా? కంటిన్యూషన్ చదవండి, మంచి మాట్లాడదు అయితే. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండో వారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలరా అని ఆయన అడుగుగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు నీతో నిశ్చయముగా. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలట, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పుట్టాలట. అంటే ఇప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి రావాలి? పై నుంచి రావాలి. నీళ్లు కింద ఉంటాయి, ఆ నీళ్ళల్లో ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పుట్టడం అంటే ఎవరికైనా అర్థమైందా? ఏంటిది? అదే ఏది? బాప్తిస్మము కూడా ఒక పుట్టుకే, మరలా పుట్టటమే అంటున్నాడు. ఎందుకు మరలా పుట్టటమే అన్నాడు తెలుసా? తీతు పత్రిక చివరి అధ్యాయము 5వ వచనం ఒక్కటి చదవండి. 3వ అధ్యాయం చివరి వచనం 5వ వచనం చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి స్పీడ్ గా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకుండా తన కనికరం అంటే దేవుని కనికరము చొప్పుననే ఏ సంబంధమైన పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము, నూతన అంటే కొత్తది అని అర్థం. నూతన స్వభావం అంటే కొత్త స్వభావమును కలుగజేయుట ద్వారా మనలను
రక్షించెను అన్నాడు చూడు. పునర్జన్మ సంబంధమైన స్నానం అట. బాప్తిస్మములో మనం దిగి బాప్తిస్మ కార్యక్రమంలో ఏదైతే చేస్తామో దాన్ని తీతుకు పత్రిక రాస్తూ పౌలు గారు అంటారు, అది పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే మరలా పుట్టే విధానం అది. కొత్తగా పుట్టటం యేసు ప్రభు చెప్పాడు, కొత్తగా పుట్టే పుట్టుక అన్నాడు, మరలా పుట్టటం అని పౌలు గారు అన్నారు. అది ఎలా అంటే ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జరిగేటటువంటి పుట్టుక. ఇది ఎన్నో రకం పుట్టుక చెప్పండి ఇప్పుడు? ఏమండి, ఇది ఎన్నో రకం పుట్టుక? 6వ రకం పుట్టుక. ఇది అందరూ పుట్టవలసిన పుట్టుక. ఇది ప్రతి ఒక్కరూ పుట్టవలసిన పుట్టుక. ఈ పుట్టుకతోనే మనిషి జన్మ పరమార్థం మారబోతుంది, మనిషి బతుకు మారబోతుంది, మనిషికి పరలోక భాగ్యం దక్కబోతుంది. మిగతా పుట్టుకల సంగతి పక్కన పెడితే, మిగతా పుట్టుకలు మన చేతిలో లేవు గాని మన చేతిలోనే పెట్టిన పుట్టుక ఎన్నో పుట్టుక? 6వ పుట్టుక. నువ్వే పుట్టు నాయన, అవకాశం నీకే ఇచ్చాను, నువ్వే జన్మించాలి. వా కదా, ఈ పుట్టుకలో గనక నువ్వు పార్టిసిపేట్ చేస్తే, నువ్వు గనక మరలా పుట్టగలిగితే, క్రీస్తులో మరలా పుట్టగలిగితే నీకేంటిది? పరలోకం. ఈ మరలా పుట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? దీని పుట్టుక అని ఎందుకు చెప్పాడో తెలుసా? దీని పుట్టుక ఎందుకు చెప్పాడనంటే, పుట్టే ప్రతి వ్యక్తికి, పుట్టినటువంటి ఏ వ్యక్తికి పాపం పుణ్యం తెలుసా? పుట్టిన ప్రతి వ్యక్తి పరిశుద్ధుడే. పసిపిల్లలందరూ పరిశుద్ధులే. కానీ పాపం కొంతమంది సాతాను చేత నడిపింపబడుతున్నటువంటి సాతాను పరిచారకులు కూడా సేవకులుగా చలామణిలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? జన్మ పాపం ఉంది అంటుంటాడు. ఎట్లొచ్చిందిరా జన్మ పాపం అని చెప్పేసి అడిగితే ఏమంటాడు తెలుసా? ఆదాము గారు హవ్వ గారు వారిరువురు కలిసి, ఆదాము హవ్వలు పుట్టుక బాగానే ఉంది, పరిశుద్ధులుగానే ఉన్నారు, కానీ వాళ్ళిరువురు పాపం చేయటం వలన, వాళ్ళు తప్పు చేయటం వలన, పాపం చేయటం వల్ల వాళ్ళ ద్వారా పుట్టే పిల్లలందరికీ, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి మనందరికీ ఏం సంక్రమించిందట? పాపం వచ్చేసిందట. దాన్నే ఏం పేరు పెట్టారు వీళ్ళు? అప్పుడు నాదో ప్రశ్న, పుడితే అందరూ పాపులుగా పుట్టాలి, మరి హేబేలు ఎందుకు నీతిమంతుడు అయ్యాడు? అవునా కదా? కయ్యను పాపి అయ్యాడు. సరే, వాళ్ళు పాపం చేశారు కాబట్టి పుట్టుకలో ఈయనకు పాపం వచ్చేసింది, పెద్దోడు పాపి అయ్యాడు, బాగుంది. కానీ హేబేలు నీతిమంతుడు అని రాయబడిందే బైబిల్లో. హేబేలు నీతిమంతుడా కదా? మరి ఆయన ఎట్ట నీతిమంతుడు అయ్యాడు? అవునా కదా? ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచించకుండా ఏదో తోసింది చెప్పుకుంటూ పోతే కరెక్ట్ కాదు. 66 పుస్తకాలు సమగ్రమైనటువంటి అవగాహన ఉంటేనే ఒక విషయాన్ని చెప్పాలి మనం. ఒక వాక్యం యొక్క సారాంశం సత్యం అంటే 66 పుస్తకాల సారాంశం మన చేతిలో ఉంటేనే ఒక విషయం రైటా రాంగా అని నిర్ధారణ చేసి ముందు పెట్టగలం, లేకపోతే కష్టం. అర్థవుతుందండి? సో మొత్తానికి దెర్ ఇస్ నో జన్మ పాపం, అలాంటిది ఏమి లేదు. పిల్లలు పరిశుద్ధులే. పుట్టినప్పుడు పరిశుద్ధులు ఎలాగైతే ఉంటారో అలాగే బాప్తిస్మం కార్యక్రమంలో ఏం జరుగుతుందో తెలుసా? మనలో ఉన్న పాపాలన్నీ కడగబడి పాపక్షమాపణ జరిగి మళ్ళా ఫ్రెష్ గా కొత్తగా పుట్టినటువంటి వాడిలో నిలబడిపోతావు నువ్వు బాప్తిస్మం తర్వాత. కాబట్టి దాన్ని ఏమన్నారు? మళ్ళా పుట్టావు నువ్వు, అంతేనే కదా? ఒక తెల్ల పేపర్ ఉంది, ఏవేవో పిచ్చి గీతలన్నీ రాశామనుకో, దాన్ని అంతటిని చక్కగా నీట్ గా తుడిచేసి ఇస్తే మళ్ళీ ఏమవుతుంది? అది కొత్త పేపర్, తెల్ల పేపర్, కొత్త పేపర్. అలాగే నువ్వు కూడా కొత్త వ్యక్తి అవుతావు. అందుకోసమే క్రీస్తునందు నూతన సృష్టి అని రాయబడింది బైబిల్లో, గలతీ పత్రికలో. నూతన సృష్టి అంటే కొత్తగా జన్మించాము, కొత్తగా పుట్టాము. ఇది ఎన్నో పుట్టుక? ఇది 6వ పుట్టుక. ఎన్నో పుట్టుక? 6వ పుట్టుక. ఫైనల్ గా ఒక్క పుట్టుక ఉంది, అది 7వ పుట్టుక. అది కూడా మన చేతిలోనే, అది కూడా మన చేతిలోనే. ఎలా అనంటే 6వ పుట్టుకను సార్థకం, 6వ పుట్టుక సార్థకమైతేనే 7వ పుట్టుకలోనికి ప్రవేశిస్తాం. ఆ 7వ పుట్టుక ఏంటో కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు, దాన్ని ఏమన్నారు? పుట్టుక అన్నారు కదా. ఇందాక చదివిన వచ్చిన మళ్ళా చదవండి. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 6:14 చదవండి. 1 కొరింథీ పత్రిక 6:14 చదవండి. బాగా వినండి మాట. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపుతాడా అండి? ఏమిటి లేపుతాడా? దేవుడట మన యేసు ప్రభుని లేపాడట. యేసు ప్రభును లేపిన దేవుడు మనల్ని కూడా తన శక్తి వలన
లేపును. ఇప్పుడు మీరు చెప్పగలరా నన్ను కూడా లేపగలడు అని చెప్పగలిగే ధైర్యం ఎంతమంది చేయగలరు చెప్పండి? ఏంటి ఇంతేనా భాషను తీసుకునే వ్యక్తులు? జాగ్రత్తనండి, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఏంటి అని అంటే, యేసు ప్రభుని లేపాడు. ఓకే, యేసు ప్రభుని ఎందుకు లేపాడు అని అంటే, యేసు క్రీస్తు ప్రభులు వారు బ్రతికిన బ్రతుకును బట్టి లేపాడు. యేసు ప్రభు ఎలా బ్రతికాడు? ఒక్కసారి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి స్పీడ్ గా. ఎవరు? యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలిగే దేవునికి, రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఉన్నందున ఆయన లేపబడ్డాడు, ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన ఎందుకు లేపబడ్డాడు, ఎందుకు అంగీకరింపబడ్డాడు అని అంటే, ఇలా బ్రతికాడు కాబట్టి. దీని మీనింగ్ ఏంటి? పేతురు గారు చెప్తా ఉంటాడు. ఫైనల్ గా ఆ మాట చదువుకొని ప్రార్థన చేసేసుకుందాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి చూడండి. 21 నుంచి చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచి పోయాడు. ఆయన అడుగుజాడలు చెప్తున్నాడు చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము కనబడలేదు, ఆయనను చాలా మంది దూషించారు గాని బదులు రిటను దూషించలేదు, ఆయనను చాలా మంది శ్రమ పెట్టారు గాని రిటర్న్ బెదిరించలేదు. మనల్ని ఎవరైనా శ్రమ పెడితే, ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి తెలియక నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు, ఏమనుకున్నది నేనంటే? మా ఊళ్ళో పోయి అడుగు నా గురించి, నా ముందు వస్తున్నాడు పోరాడు అని చెప్పేసి మన బిల్డప్ మామూలుగా ఉండదు, వెనకాల ఏముండదు మరి కదా. కానీ ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చాడండి దేవుడు. ఆయనకు ఫుల్ పవర్స్, సర్వాధికారం ఇచ్చాడు దేవుడు. ఆయన తలుచుకుంటే ఏమైనా. కానీ ఒక్కడిని కూడా బెదిరించేవాడిని తప్పించుకొని పారిపోయాడు చూడు. అవునా కదా? యేసు ప్రభు జీవిత చరిత్ర సువార్తలు చదివితే ఆయనని కొడదాం చంపేద్దామని అనేక సార్లు వచ్చారు. ఆ సందులంగా పడి తప్పించుకొని వెళ్ళిపోయాడు. శాతగాకనా మనం మాత్రం ఏం పౌరుషంగా ఫీల్ అవుతా ఉంటే, వాడి ముందు నేను తలదించడం ఏంట్రా, వాడి ముందు నేను పారిపోవటం ఏంట్రా, వాడు ఎంతమంది బతికెంత అని నిలబడుతుంటాం మనం గొడవకు. చూసుకుందాం రారా నువ్వా నేనా అని చెప్పేసానంటే, నువ్వు క్రైస్తవుడివి కాదు. అర్థమవుతుందా? దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకుంటే న్యాయమైన తీర్పే తీర్చాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, ఎవరిని ఏమనలేదు. అందరూ ఆయన్ని కొట్టారు, తిట్టారు, దూషించారు, నిందించారు, రకరకాలుగా ఎన్ని చేశారు. కానీ ఈయన మాత్రం ఏమీ చేయకుండా బ్రతికాడు. కాబట్టి వాళ్ళందరూ కలిసి చంపేసిన 3వ దినాన టక్కులు లేచి నిల్చోబెట్టేశాడు దేవుడు. మరి నిన్ను నిలబెట్టాలంటే ఏమన్నా చేసినవా? ఏమీ లేదు. కానీ యేసును లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడు అంటే అట్టెట్ట లేపుతాడు? పక్కింటోనికి ఎస్ఐ జాబ్ వచ్చింది, నాకు కూడా వస్తుంది అంటే, నువ్వు 10th ఫెయిల్, నీకెట్టొస్తుంది? వస్తుందా? అని అర్థమవుతుందా? క్రైస్తవ్యం అంటే క్రీస్తును అనుసరించటం అండి, మతం కాదు ఇది. నాకు నేనే ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటూ కూర్చుంటా అంటానికి ఇది మతం కాదు. ఇది అనుసరించాల్సిన మార్గం. మార్గం అంటేనే అర్థం కావాలి ఒక ముక్కలో. మార్గం అంటేనే ప్రయాణం చేయాలి, జర్నీ చేయాలి, పరిగెత్తాలి అని. మతం అయితే ఇట్లాంటివి ఉండవు. ఆచారాలు, సాంప్రదాయాలు, రకరకాలైనటువంటి పండుగలు అన్నీ ఉంటాయి. ఇది మార్గం. పండుగ చేసుకోవటానికి ఉండదు, ఇది మార్గం. పరుగుల మీద ఉండాలి నువ్వు. పరుగు పందెం అని చాలాసార్లు చెప్పాడు. అవునా కదా? పక్కింట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎస్ఐ జాబ్ వస్తే నాకు కూడా వస్తుంది అంటే ఉట్టిన వస్తుందా? పక్కింటోడు ఎంత చదివాడో నువ్వు కూడా అంత చదివి ఉండాలి. పక్కోడు ఏ ఎగ్జామ్ రాశాడో నువ్వు అదే ఎగ్జామ్ రాసి ఉండాలి. పక్కోనికి ఎన్ని మార్కులు వచ్చాయో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నీకు ఎన్ని మార్కులు వచ్చి ఉండాలి. పక్కోడు ఏ రేంజ్ లో ఉరుకుతాడో, రన్నింగ్ చేస్తాడో నువ్వు అంతే రేంజ్ లో రన్నింగ్ చేయగలగాలి. అన్ని సమానంగా ఉండి సమానమైన మార్క్స్ వచ్చినప్పుడు అప్పుడు చెప్పు, వాడికి వచ్చినప్పుడు నాకెందుకు రాదురా, నాకు కూడా వస్తుంది హెచ్ఐ జాబ్ అని చెప్పి అప్పుడు అన్న బాగుంటది. ఇప్పుడు యేసు ప్రభుని లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడు అంటే యేసు ప్రభులా బతుకుతున్నావా? యేసు ప్రభుని అనుసరిస్తున్నావా? అనుసరించినప్పుడు ఎందుకు చర్చికి రావటం దండగా? ఎందుకు చర్చికి రావటం? ఇంతమంది ఉన్నామని చెప్పేసి చెప్పుకొని మూడవటానికా?
నిజం చెప్పిన ఈ రోజు ఉన్నటువంటి సంఘాల వల్ల సేవకుడు భూలోకంలో సేవకుడు 60-70 సంవత్సరాలు మీరు 100 మంది 200 మంది 1000 మంది వస్తే తలా 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే దండిగా కానుకలు వస్తే ప్రశాంతంగా సేవకుడు బతుకుతాడు. కానీ మీరు బోరు పరలోకం, దానివల్ల ఉపయోగం లేదు. భూమి మీద బతకటానికి కాదు మనం క్రీస్తును నమ్మింది, భూలోకంలో దర్జాగా బ్రతకటానికి కాదు. ఒక్కసారి చూడు, కళ్ళు తెరిచి అపోస్తుల వైపు, అపోస్తుల వైపు చూడండి అండి. భార్య ఎటు పోయిందో, పిల్లోడు ఎటు పోయాడో, ఇతని ఆడున్నాడో, ఏ ఊర్లో ఉన్నాడో తెలియదు, అందరూ సువార్త సువార్త సువార్త. ఆ కాలంలోనే ఎప్పుడు వస్తాడో తెలియదు, నేను ఎప్పుడు పోతానో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మారండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని చెప్పుకుంటూ అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య చేస్తూ తిరిగారు. ఈరోజు పరదైసులు అద్భుతంగా విశ్రాంతి పొందుతున్నారు, అద్భుతంగా. కానీ మనం మోసపోతున్నాం. ఈ చిన్న జీవిత కాలంలో పుట్టుక అనే దాంతో వచ్చి సావు గురించి మరిచిపోయి, సావు తర్వాత ఉండే అసలు శిశులైన బ్రతుకును వదిలిపెట్టేసి తిందాం, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. అరే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం రా ఎంజాయ్ అట. మనం కలిసిపోయాం తెలుసా, అన్యులతో కలిసిపోయినాం తెలుసా. మీరు ఈ రోజు నుంచి చెక్ చేసుకొని ట్రై చేసి చూడండి. బయటికి వెళ్ళి ఆడు ఎలా బ్రతుకుతున్నాడు, నేను ఎలా బ్రతుకుతున్నా, వాడి బ్రతికి ఎలా ఉంది, నా బ్రతికి ఎలా ఉంది, వాడు డబ్బెంబడే పడుతున్నాడు, నేను డబ్బెంబడే పడుతున్నాను. ఎట్లా సంపాదించాలి, ఏ పని చేయాలని ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అదే ఆలోచిస్తున్నాడు ఆయన. ఆయన ఆలోచించిందే నేను ఆలోచిస్తున్నాను, ఆయన చేసిందే నేను చేస్తున్నాను. కాకపోతే ఎప్పుడైనా ఆయనకు బాధ కలిగినప్పుడు, లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడు, లేదంటే ఆయనకు జ్ఞాపకం ఇచ్చినప్పుడు వాడు గుడికి పోతాడు. ఆదివారం రూల్ పెట్టారు కాబట్టి, రాకపోతే పాస్టర్ గారు వదిలిపెట్టారు కాబట్టి నేను చర్చికి పోతా. అంతే తేడా, పెద్ద ఏం లేదురా. అంతేనా కదా. యేసుప్రభు ఏమో పెద్ద పెద్ద మాటలు అనేసాడు మన గురించి. ఒరే ప్రపంచానికి నువ్వు వెలుగు రహా అన్నాడు. ఎలిగితేగా ఫిలిమెంట్ టైప్లో ఎగిరి పాడైపోయినాయి, బంద్ అయిపోయినాయి. అవునా కదా. లోకానికి నువ్వు ఉప్పు అన్నాడు, సప్పబడిపోయింది. ఉప్పు లేదేం లేదు, సప్పబడిపోయింది. ఉందా ఉప్పు ఉందా? అదేదో యాడో నీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే అన్నట్టు అడగాలి. ఇప్పుడు నీ జీవితంలో ఉప్పు ఉందా? లేదు, లేదు. సారం లేని ఉప్పు అయిపోయినామండి, సారం లేని ఉప్పు. మళ్ళా పైగా మనం మాట్లాడే మాటలు లోకంతో, క్రైస్తవుడి నేను. ఏంటి క్రైస్తవుడు అయితేంది? నువ్వు తిండి కోసమే పరిగెడుతున్నావు, నేను తిండి కోసమే పరిగెడుతున్నావు. ఏంటి క్రైస్తవుడు ఏంటి చెప్పు అని చెప్పేసి అన్నిటి నిలబడ్డాడు అనుకో, ఏంటి సంగతి, ఏం చెప్తాం? అవునా కదా పిల్ల. కాబట్టి దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. దేవుడు మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ని మన చేతిలో ఎందుకు పెట్టాడో తెలుసా? ఎందుకు పెట్టాడు? బయట ఒక ఏమంటారంటే ఇంకో మతం ఉంది, బైబిల్లో ఉన్న అంశాలే ఉండేటటువంటి ఇంకొక అంశం ఉంది, ఇంకొక మతం ఉంది. ఏంటిది? ఇస్లాం సహోదరులు. మనం వాళ్ళని ఏదో విమర్శించాలనేటటువంటి కాన్సెప్ట్ కాదు, కానీ నేను విన్న కాడికి ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక గ్రంథం ఉంటదండి, పవిత్ర గ్రంథం ఖురాన్ అని ఉంటది. నేను చాలా మంది ముస్లిం సహోదరులు ఫ్రెండ్స్ నాకు కలిశారు. నేను జాబ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, కాలేజ్ చేసేటప్పుడు కానివ్వండి, ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను హైదరాబాద్ లో జాబ్ చేసినప్పుడు కూడా నాతో పాటు రూమ్మేట్స్ ఉండేటోళ్ళు. గ్రంథాన్ని ఎంత పవిత్రంగా భావిస్తాడు తెలుసా. దాన్ని టచ్ చేయాలన్నా నీట్ గా స్నానం చేసుకొని దాన్ని పట్టుకొని, రూమ్ మారాలంటే ఫస్ట్ పెద్ద బుక్ పోవాలి అక్కడికి అని చెప్పేసి ఫస్ట్ బుక్ తీసుకెళ్లేసి రూమ్ లో పెట్టేసి దానికి ఆ కార్యక్రమాలన్నీ చేసేసి, దాంతో పాటు అది అర్థమైందా కాదా అది చూడరు, అందులో ఏముంది అస్సలు చూడరు. మా అమ్మాయి చదువుతుంది, ఒక్కసారి అయిపోయింది అనుకో యాత్ను వచ్చి పండుగ చేస్తాడంతే. ఏందన్నా ఏదో పెద్ద హడావుడి ఫంక్షన్ లా చేస్తున్నావు ఏంది అంటే, మా అమ్మాయి ఖురాన్ ఒక్కసారి కంప్లీట్ అయిపోయింది, చదివేసింది అంటే. ఏమన్నా అర్థమైందా అని అంటే, అది అర్థం ఎవరైతే అర్థం కాదు, చదివేస్తే చాలు, చదవటమే పుణ్యం. ఇదేం వ్యవహారం. మనం కూడా అట్లా తయారైపోయినాం. మహాపవిత్రమైన గ్రంథం ఇంట్లో ఉండాలి భద్రంగా. పడుకునేటప్పుడు అవసరం అనుకుంటే తల కింద ఉండాలి. ఎందుకో ఉండాలి. ఏం లాభం దానివల్ల? ఏమనుంటుందా? ఎందుకు ఇచ్చాడు? ఇదెందుకు ఇచ్చాడు? ఇందులో ఉన్న సరుకు ఇందులోకి వస్తే నువ్వు ఎలుగుతావు, ఇందులో ఉన్న మ్యాటర్ ఇందులోకి ఎక్కితే నువ్వు ఎలుగుతావు, సారం ఎక్కుతుంది నీలో. ఉప్పుకున్న సారం ఎట్లాంటిది అని అంటే, అన్నేసి చూడు నన్నేసి చూడు అని చెప్పేసి అంటుంటది ఉప్పు. ఈ ప్రపంచంలో అందరిని చూడు నన్ను చూడు అనే రేంజ్ లో మనం ఉండాలి ప్రియులారా. ఉన్నామా? ఏదో పేరుకి మాత్రమే క్రైస్తవంగా తిరుగుతున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి కదా. ఒరిజినల్ గా ఈరోజు సారాంశం పాఠం అర్థమైతే, అసలు పుట్టుకే లేని దేవునిలో నుండి వచ్చినటువంటి మనకు కూడా ఏమి లేదు,
పుట్టుకే లేదు, దేవునిలో నుండి విభాగింపబడినటువంటి వరం, దేవునిలో నుండి వచ్చినటువంటి వరం. అక్కడి నుంచి వచ్చాం కాబట్టి నాయన మరలా రండ్రా అని పిలుస్తున్నాడు మన దేవుడు, మన తండ్రి. యేసుప్రభు వచ్చి చెప్పాడు, అయ్యా మీ దేవుడు నా దేవుడు, నీ తండ్రి నా తండ్రి మన కోసం ఎదురు చూస్తున్నాడయ్యా, రండయ్యా అని యేసు ప్రభు వచ్చి చెప్పిపోయాడు. వెలగండి, వెలుగులా వెలగండి, అనేకులకు వెలుగునివ్వండి, మీరు వెలుగునివ్వాలి. అందరూ కటిక చీకట్లో బ్రతుకుతున్నారు లోకంలో. ఈరోజు మనం కూడా ఆ చీకటికి వెళ్ళిపోయినాం, చీకట్లో కలిపినా మనం కూడా వెళ్ళిపోయినాం. లోకమంతా చీకట్లో ఉంది, నువ్వు కూడా చీకట్లో వెళ్ళకు. ఆ చీకటిలో వెలుగునిచ్చే వెలుగు దివ్యలా, వెలిగించే వెలుగుతున్న నక్షత్రంలా నువ్వు నేను మనం వెలగాలి, ఉండాలి అని చెప్పేసి ఆశపడుతున్నాడు దేవుడు. ఎప్పుడు వెలుగుదాం, ఎప్పుడు వెలుగుదాం? కనీసం ఈ రోజు నుంచైనా సరే ఈ పాఠం విన్న తర్వాత, ఇదిగో దేవుడు పుట్టుక ఎన్ని రకాలైనా పుట్టించుకోగలడు కదా, అవునా కదా? కానీ మనకు తెలియకుండా మనం పుట్టేసినటువంటి కాలం పక్కన పెడితే, నువ్వు పుట్టగలవా? మరలా పుట్టగలవా? పుట్టిన పుట్టుక వేస్ట్ అయిపోయింది కదా, వృధా అయిపోయింది కదా. తెలియకుండానే, అర్థం కాకుండానే, ఆలోచించకుండానే ఎన్నో పాపాలు తప్పులు చేసేసి ఈ జన్మ వ్యర్థం అయిపోయింది కదా. అయితే నీకు నేను అవకాశం ఇస్తాను, మరలా పుట్టగలవా అని చెప్పేసి అవకాశం ఇచ్చాడండి. మరలా పుట్టు, యవ్వన కాలంలో పుట్టు. యవ్వన కాలంలో పుట్టిన కాడిపోయి నాతో పాటు నేనున్నటువంటి లోకంలో యుగ యుగాలు తరతరాలు బతికే గొప్ప అద్భుతమైన అవకాశం నీకు ఇస్తాను. పుడతావా? పుట్టి నీ జన్మను సార్థకం చేసుకుంటావా? మరలా పాపం చేయకుండా, మరలా తప్పు చేయకుండా కొత్తగా పుట్టు, కొత్తగా జన్మించు మరలా అని చెప్పేసి కొత్తగా పుట్టే అవకాశం ఇచ్చాడు, మన చేతిలో పెట్టాడు. పుట్టు అన్నాడు. పుట్టి మన జన్మను సార్థకం చేసుకుందామా? చేసుకుందాం, ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని తల్లంచిన చిన్న ప్రార్థన ముగించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు వాసనుడా తండ్రి, ఇదిగో నాయన ఇప్పటి వరకు మీరు మాతో మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు, కృతజ్ఞత.